ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. అతి త్వరలో తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. ఏంటిదంటే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా స్థానిక సంస్థల్లో యువకులను సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, ఎంపీటీసీలుగా నిలబెట్టాలనే ఒక ఆలోచన అయితే చేస్తున్నాం. అది రూపకల్పన చేస్తున్నాం. మరి అది ఒక్కసారి మేము మీటింగ్ పెట్టుకున్నాక, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మీటింగ్ పెట్టుకున్నాక దీన్ని వెల్లడిస్తాము. మేము ఒక స్లోగన్ ఎత్తుకున్నాం, యువ తెలంగాణ నవ తెలంగాణ, యువ రాజకీయం నవ తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీలో నిద్రపోతులను ఎన్నుకున్నాం, సబ్జెక్ట్ తెలుగు ఎన్నుకున్నాం, 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎన్నుకున్నాం. ఈ సన్యాసులు ఎవరికి పని చేయలేదు తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ ప్రాంతం పట్ల కానీ, తెలంగాణలో ఉన్న యువత, నిరుద్యోగ యువత పట్ల కానీ దరిద్రులకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి యువకులే రాజకీయం చేయాలి. యువకులే రాజకీయం చేసి నవ తెలంగాణను, కొత్త తెలంగాణ నిర్మించుకోవాలి. ఆ దిశగా మేము ఆలోచనలు చేస్తున్నాం. తప్పకుండా మా సభ్యులతోటి ఈ వారం 15 రోజులలో ఒక మీటింగ్ పెట్టుకొని, ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న యువత, మీరు వార్డ్ మెంబర్లుగా పోటీ చేద్దాం అనుకున్నా, మీరు సర్పంచులుగా పోటీ చేద్దాం అనుకున్నా, అవినీతి లేకుండా, పైసా పంచకుండా ఎన్నికల్లో దిగే ఆలోచన చేస్తున్నాం. ఓడుతారా గెలుస్తారా తర్వాత విషయం, కానీ ఒక కొత్త ఆలోచనను ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు అది రానున్న తరాలకు ఒక పునాదిగా ఏర్పడి కొత్త రాజకీయం వస్తుంది, కొత్త వారు రాజకీయంలోకి వస్తారు. ఆ ఆలోచనతోటి మేము ప్రజల ముందుకు పోవాలని చూస్తున్నాం. అతి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, గ్రామ వార్డ్ మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఎవరు పోటీ చేయాలనుకున్నా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ మీకు అవకాశం కల్పిస్తుంది, మీ తరపున వచ్చి నిలబడుతుంది. ఒక్క రూపాయి పంచకుండా ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలో గంత ఖర్చు పెట్టి అలా గెలిచే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఆ ఆసక్తి ఉన్నా చలో 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. మీ గ్రామం డీటెయిల్స్, మీ మండలం డీటెయిల్స్, మీ నియోజకవర్గం డీటెయిల్స్, మీ జిల్లా డీటెయిల్స్ పంపండి. మీరు, నేను చెప్తున్నా, విద్యావంతులను మాత్రమే ప్రోత్సహిస్తాం. ఒక వార్డ్ మెంబర్కి నిలబడాలంటే ఏ అర్హత ఉండాలి, ఒక సర్పంచ్కి నిలబడాలంటే ఏ అర్హత ఉండాలి అనేది తప్పకుండా మేము మీటింగ్ తర్వాత మళ్ళీ లైవ్లో చెప్తాం. అప్పటి వరకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మీ విద్యా అర్హతలతో పాటు మీ గ్రామం, మీ మండలం డీటెయిల్స్ ఈ వాట్సాప్ నెంబర్కి పంపండి. ఫోన్ ఎవరు దయచేసి చేయొద్దు. 9704642961 దీనికి మీ డీటెయిల్స్ పంపండి. తప్పకుండా ఒక కొత్త నూతన నాయకత్వాన్ని ఇక్కడ మనం డెవలప్ చేసుకుందామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.